టెన్ టీవీ గ్రామ స్వరాజ్యం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు టెన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను జనగామ జిల్లా నుండి పెంబర్తి గ్రామం, అది మేజర్ గ్రామ పంచాయతీ. ఇవాళ ఒక మార్పు అనేది ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా చూస్తున్నాము. డబ్బు అనేది తీసుకుంటున్నారు, కాకపోతే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలనే ఒక గ్రామాలలో కూడా ఒక స్వేచ్ఛను అనేది కూడా తీసుకొచ్చినాం. ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా ఒక అనుభవం ఉన్నటువంటి ప్రజానాయకుని మీద గెలవడం జరిగింది. ఆయన ఒకసారి జెడ్పీటీసీగా చేశారు, 2 సార్లు మార్కెట్ చైర్మన్గా చేశారు, 2 సార్లు సర్పంచ్గా కూడా చేశారు. అటువంటి వ్యక్తి మీద నేను ఈరోజు పోరాడి ఒంటరిగా, నాకు పార్టీ బలం లేదు, డబ్బు బలం లేదు, మ్యాన్ పవర్ కూడా లేదు, కేవలం నేను నా భర్త ఇద్దరం, నాకు తోటి యూత్ పిల్లలు నాకు సపోర్ట్గా ఉండి నన్ను నమ్మి నాకు ప్రజలందరూ కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. మాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది సార్. గతంలో నేను ఉప సర్పంచ్గా కూడా వర్క్ చేశాను. మా పెంబర్తి గ్రామానికి ఉత్తమ టూరిస్ట్ విలేజ్గా అవార్డు వచ్చింది. కానీ ఎంత దురదృష్టమైన విషయం అంటే మాకు కనీసం ఒక బస్సు ఆగదు సార్. మా ఊరిలో ముఖద్వారం సార్, ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఫస్ట్ విలేజ్ సార్ మాది పెంబర్తి గ్రామము. ఒక ఎమ్మెల్యే వెళ్ళినా, ఉమ్మడి వరంగల్ జిల్లాకి మినిస్టర్ వెళ్ళినా, ఎవరు వెళ్ళినా ప్రతిరోజు సీతక్క గారు వెళ్తూ ఉంటారు, కొండ సురేఖ అక్క గారు వెళ్తుంటారు వస్తుంటారు. కానీ మా ఊరికి ఒక బస్సు ఆపించుకునే అటువంటి స్తోమత మా ఊరిలో లేదు సార్. పెద్ద పదవులన్నీ కూడా మా ఊర్లోనే అనుభవించారు, కానీ బస్సు ఇంతవరకు ఆగట్లేదు సార్. నేను ఈ వేదిక ద్వారా, టెన్ టీవీ ద్వారా రఘునందన్ అన్న గారిని, జగదీష్ అన్న గారిని కానీ ఇంకా మిగతా అన్నలు వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా నేను వేడుకుంటున్నాను సార్. అలాగే ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మా విలేజ్ నుంచే హస్తకళ వర్క్ అనేది మా గ్రామం నుంచే ఉంది సార్. దానికి కూడా ఇంతవరకు ఎటువంటి గుర్తింపు అనేది లేదు. ఇదివరకు ఒకసారి కేంద్రం నుండి మాకు ₹1 కోటి ఫండ్ కూడా మా విలేజ్కి వచ్చింది. అది కేవలం ఆ బిల్డింగ్ వరకు మాత్రమే సరిపోయింది. గతంలో నవాబుల కాలం నడిచిన కూడా మా విలేజ్లో ఆ వర్క్ అనేది జరుగుతుంది సార్. కానీ ఆ రోజుకి ఆ కళ అంతరించిపోతుంది. ఎందుకు అని అంటే వాళ్ళకు ఎటువంటి గుర్తింపు అనేది ఉండట్లేదు, రావట్లేదు. అది ఆ కళ రాష్ట్రం అంతటా కాదు సార్, మొత్తం మన భారతదేశం అంతటా కూడా మా విలేజ్ నుంచి ఈ వర్క్ అనేది మొత్తం అంతటా కూడా వ్యాపించి ఉంది. యాదగిరిగుట్టకు కానీ, వేములవాడకు కానీ, ప్రతి ఒక్క టెంపుల్స్ కూడా మా విలేజ్ నుంచే హస్తకళల వర్క్ అనేది జరుగుతుంది సార్. మహిళలు కూడా కేవలం మిషన్స్తో కాకుండా చేతులతో వర్క్ చేస్తున్నారు సార్. దానికి అది కూడా నేను కేంద్ర ప్రభుత్వం ద్వారా రఘునందన్ అన్న గారిని కోరుతున్నాను. మా విలేజ్ హస్తకళాకారులకు పెన్షన్స్ కానీ, ఇంకా వాళ్ళకు మెడికల్ పరంగా కానీ కొంచెం ఏదైనా సహాయం ప్రభుత్వం నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి రావాలని కోరుకుంటున్నాను సార్. నిధుల విధంలో మాకు ఎటువంటి డోకా లేదు సార్. మాకు మంచి డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. నాకు టికెట్ ఇవ్వకపోయినా కూడా నేను పార్టీకే రుణపడి ఉంటా సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి టెన్ టీవీ యాజమాన్యానికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడా ఈ వేదిక ద్వారా పరిచయం చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మాది మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి కొత్తపేట విలేజ్ సార్. మా యొక్క విలేజ్ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఏ విధంగా ఉంటాయో మాది గంధంపల్లి కొత్తపేట జంట గ్రామాలు సార్. మా గ్రామం మధ్యలో కూడా హుస్సేన్ సాగర్ ఏ విధంగా హైదరాబాద్లో ఉందో మా గ్రామంలో కూడా ఊరకుంట అనే చెరువు కూడా ఉంటుంది సార్. నేను గత మా ఇల్లందూరు నియోజకవర్గ శాసనసభ్యులు కనకయ్య గారి సహకారంతో ఆ యొక్క ఊరకొండను డెవలప్ చేయడం జరిగింది సార్. రాబోయే రోజుల్లో కూడా దాన్ని మా జిల్లాలో ప్రప్రథమంగా ఉండే విధంగా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం సార్. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా యువకులు సార్, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, 24 గంటలు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ మరి గ్రామం స్వరాజ్యం కావాలి అని అంటే ముఖ్యంగా నిధులు కావాలి. ఆ నిధులు ఏ విధంగా రావాలి, ఆ నిధులు ఏ విధంగా మా గ్రామ పంచాయతీలో చేసినట్లయితే ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేసి చూపెడతాం సార్. దాదాపుగా యువకులం అందరం 24 గంటలు కష్టపడి ప్రజల రుణాన్ని తీర్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం సార్. మాది 107 యాక్ట్ ఏజెన్సీ ప్రాంతం సార్. మా దగ్గర ఫారెస్ట్ యొక్క ప్రాబ్లం ఉంటుంది సార్. అదే కాకుండా పట్టా భూములు 107 యాక్ట్లో నాన్ ట్రైబ్ ఉంటుంది సార్. నాన్ ట్రైబుల్ భూముల మీదనే ఉన్నారు తప్ప వారికి హక్కులు లేవు సార్. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క పరిష్కారం కూడా చేయాలి సార్. ఇక రోడ్లు, కాలువలు, వీధి దీపాలు అని అంటే అవి మాకు పెద్ద చేసే పని కాదు సార్. అవసరం అనుకుంటే వీధి దీపాలు వెలగకపోతే మేమే నిచ్చెన వేసుకొని వీధి దీపాలు వెలిగలుగుతాం. కార్మికులు రాకపోతే మేమే ఉడవగలుగుతాం.
కానీ నిధులు వస్తేనే సార్ మేము ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి నిధులు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కనుక ప్రయత్నం చేస్తే, మరీ ముఖ్యంగా రఘునందనం మీద బాధ్యత ఉంది. ఎందుకంటే ఎన్ఆర్ఈఎస్ మీదనే డిపెండ్ అయ్యి అన్ని గ్రామ పంచాయతీలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి రఘునందన్ రావు గారు ప్రత్యేకంగా మా సర్పంచుల యొక్క సమస్యను పరిష్కారం చేస్తారు. ఎందుకంటే మేము ఏ పార్టీలో ఉన్నాం, మీకు అభిమానులుగా ఉన్నాం. కాబట్టి దయచేసి మమ్మల్ని మాత్రం గట్టెక్కించే ప్రయత్నం చేయాలి. రేపు మేము తలెత్తుకొని మా గ్రామ పంచాయతీలో పనిచేయాలి అని అంటే అది మీ చేతుల్లో ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. సర్పంచ్లు అందరూ దాదాపు ఆల్మోస్ట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం వైపే చూస్తున్నారు, రఘునందన్ గారి వైపే చూస్తున్నారు. ఇక్కడ కుమరయ్య గారు కూడా బీజేపీ నుంచే ఉన్నారు. కాబట్టి బీజేపీ నుంచి బాధ్యత ఎక్కువగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. కంటిన్యూ చేయండి, కొంచెం క్విక్గా చేయండి ప్లీజ్.